మనం ఇప్పుడు మన్నూరు జిల్లా పరిషత్ హై స్కూల్లోని వంటశాలలో ఉన్నాం. పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకంలో పెట్టేటటువంటి భోజనము వాళ్ళు వండుతున్నారు. ఇప్పుడు చూడండి వాళ్ళ కోసము. ఈరోజు ఏంటి మా మెను? వెరీ గుడ్. పుదీనా రైస్, సాంబార్, స్వీట్ పొంగల్ కూడానా? అవునా? సో ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా మొత్తంగా మీ దగ్గర? ఇప్పుడు 400 మందికి మీరు అన్నం పెడతారు మధ్యాహ్నము. అబ్బా, మీ పేరమ్మా? ఏ ఊరు మీది? మన్నూరా? ఓకే ఓకే. సో 400 మందికి వీళ్ళతో పాటు రూల్ ప్రకారం అయితే టీచర్లు కూడా తింటారా? స్టోర్ బియ్యం కాదు మాది, ఫార్టిఫైడ్ రైస్ అని చెప్పి ప్రభుత్వము పిల్లలకు మంచి శక్తి ఉండాలని దాంట్లో రకరకాల మినరల్స్ కలిపి ఇస్తున్నారు వాళ్ళు. నిజం అది, అదైతే నిజం కదా. ఇప్పుడు మనం మసూరా రైస్ లో ఫార్టిఫైడ్ రైస్ ఉండవు తెలుసా మీకు? ఆ పౌష్టికాహారం ఉండదు. మీరేం చేయలేమ్మా, పెట్టండి. మీరు పెట్టడం వరకే మీ బాధ్యత. సో వారం మొత్తము భోజనం ఇలాగే ఉంటుందా? వేరే వేరే ఐటమ్స్ ఏమైనా ఉంటాయమ్మా? ఏమ్మా ఏం పెడతారమ్మా? సోమవారం పొద్దు పొంగలి ఉడకబెట్టిన గుడ్డు సార్ చెప్పినాడు. మేము ఇంకా ఉత్త పొంగల్ తినలేరనేసరి మేము సాంబార్ చేస్తాము, హోటల్ సాంబార్ లాగా. మరుసటి రోజు మంగళవారం వచ్చి చిత్రాన్నము, దొండకాయ పచ్చడి, ఉడకబెట్టిన గుడ్డు. మళ్ళా బుధవారం వచ్చి కూరగాయల అన్నము, ఉర్లగడ్డ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కి. మా బేస్తవారం వచ్చి సాంబార్ బాతు, టమాటా పచ్చడి, ఉడకబెట్టిన గుడ్డు. శుక్రవారం వచ్చి ఆకుపప్పు, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కి శుక్రవారం. శనివారం వచ్చి స్వీట్ పొంగలి, పుదీనా రైసు, సాంబార్. మొత్తానికి అయితే పిల్లలకు మంచి రకరకాల రుచులతో అయితే భోజనం పెడుతున్నారు. కరెక్ట్ గా భోజనం ఏమో కరెక్ట్ గానే వస్తుంది సార్. ఈ పిల్లోలే సార్ మాకు రైస్ ఎక్కడ ఉంటదిలేమ్మా. ఇప్పుడు నీ ఇంట్లో నీ కొడుకు ఎన్ని కొనిచ్చినా ఇంకోటి కొనిమని అడుగుతానే ఉంటాడు కదా. ఈసారి మీరు ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారికి పెట్టే ముందు గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి మేడం ఒకసారి తిని ఆమెకు నచ్చితేనే పిల్లలకు తినాలనేది ప్రభుత్వ ఆజ్ఞ ప్రకారం మేడం రుచి చూసి మేడం రుచి చూసి పెట్టే భోజనం శుచి, శుభ్రత, రుచి అన్నీ ఉన్నాయా లేదా అని మేడం పరీక్షిస్తున్నారు. సాంబార్ చూడండి మేడం, సాంబార్లో డిప్ చేయండి. ఏం రైస్ మేడం అది? పుదీనా రైస్. పుదీనా రైస్. ఇంకొక మెను ఇదేంటిది? స్వీట్ పొంగల్, పుదీనా రైస్, సాంబార్. మాకు రాగి జావ ఇచ్చారు, అది ఎప్పుడు ఇస్తారు? పొద్దున్నేనా? మధ్యాహ్నం అంటే ఎన్ని గంటలకు ఇస్తారు? పిల్లలు స్కూల్కి వచ్చాక 10:30కి ఇస్తారు. అందరికి ఇస్తారా మేడం? నిజమేనా? మీరు రాగి జావ తాగారా? ఈరోజు తాగావా? ఎలా ఉంది? నిజంగా బాగుంది, అబద్ధం చెప్పుకో. నువ్వు తాగినావమ్మా రాగి జావ? తీయగా ఉందా, ఉప్పగా ఉందా? రాగి పిండి, గుడ్. బాగుందా? రైట్, సూపర్ సార్, థ్యాంక్ యూ అమ్మా. మేము కూడా చూడొచ్చా? చూడండి సార్. చాలా బాగుంది నిజంగానే. అది బెల్లమన్నం సార్. ఓ స్వీట్. ఇది స్వీట్ పొంగల్. స్కూల్ కంటే మన స్కూల్లో చాలా బెటర్. స్వీట్ పొంగల్ చాలా ఏళ్ల తర్వాత తింటున్నాము. మారిన కాలంలో హైదరాబాద్ లాంటి పట్టణాల్లో పెట్టేవాళ్ళు లేరు. సో రియల్లీ చాలా టేస్టీగా ఉంది మేడం. వంట కూడా చాలా బాగుంది మేడం. వీళ్ళని అభినందించాల్సిందే. చేస్తాం, ఇద్దాం.
చాలా బాగుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలందరికీ దాదాపు 400 మంది ఉన్నారంట కదా మేడం? 611 మంది. అంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు ఇళ్ళకి పోతారు, దాదాపు 400 మంది పైన తింటారు. 400 నుంచి 500 మధ్యలో భోజనం చేస్తారు. ప్రతిరోజు 400 నుంచి 500 మందికి మన్నూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం అమలవుతుంది. భోజనం కూడా చూడండి, చక్కగా ప్రతిదీ రుచిగా ఉంది, చాలా బాగుంది. ఇంత మంచి భోజనం అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి మనం అభినందనలు తప్పకుండా తెలియజేయాల్సింది. చూద్దాం, పిల్లలందరూ తినేటప్పుడు కూడా మనం కొంచెం చూద్దాం, వాళ్ళ పిల్లల్ని కూడా అభిప్రాయాలు సేకరిద్దాం, బాగుందా బాగలేదా, నచ్చిందా లేదా అనే విషయం. థ్యాంక్ యూ. లేదా? నీ పేరేం పేరమ్మా? సౌమ్య. సౌమ్య, మధ్యాహ్నం భోజనం మీకు బాగుందా, రుచిగా ఉందా? తిని చెప్పు. సూపర్. ఏ సాంబార్ బాగుంటుందా, రైస్ బాగుంటుందా? రెండు బాగుంటాయా? గుడ్, తినండి. తింటాం, మంగా తినలే, తింటా, తప్పకుండా తింటా. ఇక ఇంకొక ఐటమ్ ఉంది, తెచ్చుకోలేదే? మీకు ప్లేట్లు గవర్నమెంట్ ఇవ్వలేదా? ప్లేట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, మరి ఎందుకు తెచ్చుకోలే? షేరింగ్ ఇష్టమా? గుడ్. సో ఇలా ప్రతిరోజు ఉంటుందా, ఈ రోజే ఉంటుందా రుచిగా? మరి ఈరోజు గుడ్డు లేదు? సాటర్డే గుడ్డు లేదా? వాళ్ళు కూడా చేయరంటలే. ఏం పేరు నీ పేరు? సింధునా? ఎన్నో తరగతి? థర్డ్ క్లాసా? మీ నాన్న పేరు? ఏం చేస్తారు నాన్నగారు? కార్ డ్రైవరా? మీ పేరు నాన్న? జెస్సీనా? మీ నాన్నగారు ఏం చేస్తారు? కార్ డ్రైవరా? మీ అక్క చెల్లెలా మీరు? నువ్వు ఎన్నో తరగతి? 5th నాన్న? గుడ్ గుడ్. గవర్నమెంట్ ఇప్పుడు ఈ మధ్యాహ్నం అన్నం తింటున్నారు, ఏం రైసో తెలుసా? రుచిగా ఉందా? పెట్టుకో, తిను తిను, చెప్పు. బాగా తినండి, ఆ రైస్ తినండి, సాంబార్లో కలుపుకొని తినండి. మీకు నచ్చిందా భోజనం? రోజు తింటారు ఇక్కడే? అవునా? రోజు ఇట్లాగే ఉంటుందా రుచిగా? థ్యాంక్స్ చెప్తావా గవర్నమెంట్కి? ఎవరికి చెప్తావు? ఎవరికి? టీచర్లకా? గుడ్ గుడ్. ఏ పిల్లలని, ఏ బిడ్డను అడిగినా మీ తండ్రి ఎవరు, మీ తండ్రి ఏం చేస్తారంటే దాదాపు 80% నుంచి 90% పిల్లల తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ కాదు, బిలో మిడిల్ క్లాస్ అనే చెప్పచ్చు. మేస్త్రి పని చేస్తారు, డ్రైవర్ చేస్తారు, లేదా ఇంకో చోట ఏదో చిన్న ఉద్యోగం చేస్తారని చెప్పుకుంటూ ఉన్నారు. ఇంత పేద పిల్లలకు ప్రభుత్వము ఇంత చక్కని భోజనాన్ని అందించి, మంచి విద్య, రుచికరమైన భోజనాన్ని అందించి వారి కుటుంబాలకు, ఆ పిల్లలకు బేసిక్గా చెప్పాలంటే కుటుంబానికే, వాళ్ళ తల్లిదండ్రులకు ప్రభుత్వం సహకరిస్తున్న విధానం చూస్తుంటే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేము. ఎందుకంటే ఈ పాపను చూసినా, అక్కడ పెద్దవాళ్ళని చూసినా, ఎవరి పేరెంట్స్ చూసినా ఆల్మోస్ట్ అందరి పేరెంట్స్ పేదవాళ్లే, రోజువారి కూలీల బిడ్డలు. వీళ్లకు అన్నం కష్టమని చెప్పలేం, కానీ సౌకర్యవంతంగా ఇక్కడే రుచికరంగా వండి పెట్టే సౌకర్యం ఇవ్వడం ప్రభుత్వానికి మాత్రం ఒక మంచి కార్యక్రమం అని చెప్పొచ్చు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో మంచి కార్యక్రమాల్లో దీన్ని కూడా ఒక ప్రధానమైనదని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లల ఆకలి తీర్చి ఇక్కడే వాళ్ళు మళ్ళీ స్కూల్ సెకండ్ ఆఫ్టర్నూన్ తర్వాత కంటిన్యూ చేస్తారు. ఎనీవే, ఇంత మంచి భోజన కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మా తరపున, మా ఛానల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం.